నేను ఒక్కటే అన్నా, దమ్ముందా పోదామా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామో రా, ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీ. నా లెక్క కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం 10 రోజుల్లోనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు, బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. బ్యాంకర్స్ తో ఆల్రెడీ నెగోషియేషన్స్ మొదలు పెట్టిన. నేను రైతుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ టోటల్ లో నా కార్పొరేషన్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేస్తాను, 2 లక్షల రుణం. వాళ్ళు చెప్పిండ్రు 49,500 కోట్లు సార్ అని చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు, 10-15 రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు, ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 42,000 కోట్లు మాఫీ చేస్తాను. దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా అంటే ఆ 40,000 కోట్ల రూపాయలు